కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. రానమ్మ గారు, అత్తయ్య అని పిలిచే పిలిపేంటి రానమ్మగారు అని మారిపోయింది? మారేది మనుషులు, మారే మనుషుల్ని బాధ పెట్టేది మనుషులే. మారామని అబద్ధం చెప్పేది మనుషులు. ఇక పిలుపులు మారకుండా ఉంటాయా సార్? తీసుకోండి. ఏంటిది? దీన్ని కవర్ అంటారు. అదే దేనికి అంటున్నాను. మీరు ఓపెన్ చేసి చూస్తేనే కదా సార్ తెలిసేది. చదువు, వింటాను. మీరు చదవడానికి ఇస్తున్నాను, నేను చదవడానికి కాదు. ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్ సార్. మేము అడగలేదు కదా. అడిగే వరకు ఉండాల్సిన అవసరం లేదు అనిపించింది సార్. నీ ఇష్టం ఉందని ఉద్యోగం చేయడానికి, ఇష్టం లేదని మానేయడానికి ఇది నీ కంపెనీ కాదు. ఉద్యోగం చేయలేను అని రెసిగ్నేషన్ లెటర్ ఇస్తే రూల్స్ మాట్లాడుతున్నారేంటి సార్? నువ్వు రూల్స్ మర్చిపోయినా కంపెనీ మర్చిపోదు. 3 ఏళ్ల వరకు ఉద్యోగం చేస్తానని మా నాన్నగారికి అగ్రిమెంట్ రాసిచ్చావు. మర్చిపోయావా? నాకు పెళ్లి కుదిరింది, పెళ్లి కుదిరింది, పెళ్లి కుదిరింది. నన్ను చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి బోలెడు కంపెనీలున్నాయి. మీ దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం నాకు లేదు సార్. అందుకే ఈ రెసిగ్నేషన్. ఏదైనా సరే అగ్రిమెంట్ ప్రకారం యాక్సెప్ట్ చేయలేము. జాబ్కి రావాల్సిందే, లేదంటే కేసు అవుతుంది. కేసు పెట్టండి సార్, కేసు పెట్టండి. ప్రేమించి మోసం చేశారు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు, నా ఫ్యామిలీ పరువు తీశారు. నేను మా నాన్న చావు అంచుల దాకా వెళ్ళాం. అయినా మీకింకా తృప్తి లేదా సార్? మేం చచ్చే వరకు వదలరా సార్? వీడికి ఇంకా ప్రియ మీద ప్రేమ చావలేదన్నమాట. చివరికి ఆ దేవుడు కూడా ఆశీర్వదించాడని చెప్పి కొంచెం కూడా పాపభీతి లేకుండా నన్ను, నా ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించండి, అప్పుడైనా మీరు తృప్తి పడతారేమో. అయితే పెళ్లి చేసేసుకుంటావా? పెళ్లికి శుభలేఖ కూడా ఇస్తానులే సార్. మీలాగా దొంగ పెళ్లి చేసుకునే టైప్ కాదు నేను. పెళ్లి నిర్ణయం నీదేనా? మనుషులను, మనసులను చంపే మనస్తత్వం కాదు సార్ నాది.
మా అమ్మ నాన్నల నిర్ణయానికి తల వంచాను. అంటే నువ్వు నీ మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదా? మనసు గురించి మీరా సార్ మాట్లాడేది? సిగ్గుగా అనిపించట్లేదా సార్ మీకు అలా అడగడానికి? అసలు మనసు ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు సార్ మీకు. కొన్ని పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కన్న తల్లికి కూడా చెప్పుకోలేని పరిస్థితులా సార్? ప్రేమించిన అమ్మాయి కూడా చెప్పుకోలేని పరిస్థితులా సార్? ప్రేమించి అబద్ధాలు చెప్పొచ్చు కానీ ప్రేమే అబద్ధమని మీరు రుజువు చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అయినా మీతో ఇంతసేపు మాట్లాడడం నాది తప్పు. వస్తాను సార్. ఒక్క నిమిషం. ప్రేమని వదిలి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నావా? నేను నిన్ను ఎంతో ఇష్టంగా ప్రేమించాను, కానీ నేను ఊహించలేనంతగా ఎక్కువగా నా మనసుని గాయం చేశావు. అది ఎంతగా అంటే నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినందుకు కన్నీళ్ళనే కదా సార్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఈ గిఫ్ట్తోనే వెళ్ళిపోతున్నాను. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే. హలో కళ్యాణ్, ఫోన్ చేసి మాట్లాడవేంటి? అది కావేరి. చెప్పు కళ్యాణ్. కావేరి హోటల్లో ఇడ్లీ సాంబార్ బాగుంటుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఏదో చెప్తావనుకుని ఎక్స్పెక్ట్ చేశానులే. అదే కావేరి, ఐ లవ్ ఇడ్లీ సాంబార్. శ్రీరంగం, కుంభకోణం పుణ్యక్షేత్రాలు కావేరీ నది ఒడ్డున ఉంటాయి. రియలీ ఐ లవ్ కావేరి రివర్, తెలుసా? కళ్యాణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇది చెప్పడానికేనా ఫోన్ చేశావు? సర్లే, నువ్వేదో చిరాకులో ఉన్నట్టున్నావు, తర్వాత ఫోన్ చేస్తాను. 1 మినిట్ కళ్యాణ్. చెప్పు. అది నా లెటర్ చదివావా లేదా? చదివాను. ఒక్కసారి కాదు, 10 సార్లు చదివాను. ఎందుకో తెలుసా? నీ రైటింగ్ చాలా బాగుంది. ఐ లవ్ ఇట్ కావేరి. నా రైటింగ్స్ గురించి కాదయ్యా, నా ఫీలింగ్స్ గురించి రాశాను. నీ రియాక్షన్ ఏంటో చెప్పు. కోపం వచ్చిందా? ఏడిపిస్తే రాదా మరి? నువ్వు కోపంలో చాలా బాగుంటావు కావేరి. అన్నీ చెప్తున్నావు, అసలు విషయం చెప్పవేంటి? ఐ లవ్ కావేరి రివర్ అన్నాను, ఐ లవ్ కావేరి హోటల్ అన్నాను. ఇంకా అర్థం కాలేదా? తాళి కట్టకపోయినా ఈ క్షణం నాలో నిన్ను భారీగా ఫిక్స్ అయిపోయాను. ప్రాణం పోయినా వదిలిపెట్టను. నిన్ను రాణిలా చూసుకుంటాను, నేను రాజులా మురిసిపోతాను. ఐ లవ్ యూ కావేరి.